వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ వేస్తున్నానండి. చూడండి, దానికైతే నేను పింక్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను చిన్నవి. తర్వాత వచ్చేసి నేను ఐ షేప్ కుందన్స్ అండి, సెరామిక్లో వైట్ తీసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్కి అయితే నేను ఫస్ట్ అయితే థ్రెడ్ చుట్టి పెట్టుకున్నానండి. బ్లూ కలర్ థ్రెడ్ అయితే నేను 30 లైన్స్ తీసుకొని ఈ విధంగా నేను గమ్ పెట్టేసి చుట్టేసానండి. చుట్టిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో. చాలా నీట్గా ఈ విధంగా చుట్టుకోవాలండి. దీనికైతే నేను ఇప్పుడు సెరామిక్ వైట్ కుందన్స్ అతికిస్తున్నాను. చూడండి ఏ విధంగా అతికేయాలనేది. దీనికి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే పెట్టుకోవాలి రౌండ్గా. ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్కి అయితే 5 చోట్ల పెట్టానండి కుందన్స్ను. ఫస్ట్ అయితే నేను గుర్తులు పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఎక్కడెక్కడ పెట్టాలన్నది పెట్టుకున్నాను. తర్వాత నేను రౌండ్గా మొత్తం గమ్ పెట్టేసి కుందన్స్ అతికిస్తున్నానండి. చూడండి ఈ విధంగా నీట్గా అతికించుకోవాలి కుందన్స్ అయితే. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టాను. ఇది 2 కట్ బ్యాంగిల్ అండి, కర్వ్ బ్యాంగిల్. దీనికైతే నేను ఫ్లవర్ టైప్ అయితే నేను కుందన్స్ అతికిస్తున్నానండి. ఈ విధంగా కుందన్స్ మొత్తం అయితే బ్యాంగిల్కు నేను 5 చోట్ల అతికిస్తున్నాను. చూడండి ఈ విధంగా నీట్గా అతికించుకోవాలి. ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్లే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే. ఈ విధంగా నేను మళ్ళీ కుందన్స్ పెడుతున్నాను. చూడండి, మీకు డైలీ నేను వీడియోస్ పెడతానండి. బ్యాంగిల్స్ ఇవి అన్నీ పెడతాను. రబ్బర్ బ్యాండ్, క్లిప్స్ అన్నీ పెడుతుంటానండి. డైలీ చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలండి బ్యాంగిల్ అంతా. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కుందన్స్ పెట్టుకోవాలండి నీట్గా. ఈ కుందన్స్ బ్లూ కలర్ బ్యాంగిల్ మీద ఈ కుందన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది బ్యాంగిల్స్ అయితే ఫినిషింగ్ అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి. చూడండి, మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కుందన్స్ అయితే. ఈ సెంటర్లో నేను మధ్యలో ఖాళీ ఉంచినా కదండి, అందులో మాత్రం పింక్ కలర్ స్టోన్ పెట్టుకోవాలి. చూపిస్తాను అది కూడా ఏ విధంగా పెట్టుకోవాలనేది. ఈ విధంగా మొత్తం కరెక్ట్గా ఉండేటట్టు చూసి మనం ప్రెస్ చేసుకోవాలండి బ్యాంగిల్స్ అయితే, కుందన్స్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సెంటర్లో నేను గమ్ పెట్టేసి మళ్ళీ స్టోన్ పెడుతున్నాను. పింక్ కలర్ స్టోన్ పెడుతున్నానండి. ఈ వైట్కి పింక్ కలర్ స్టోన్ పెట్టినందుకు చాలా అట్రాక్షన్గా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందనేది బ్యాంగిల్ అయితే. ఈ స్టోన్ పెట్టినందుకు చాలా బాగుంది. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి. 2 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఎంత బాగుంది అనేది.
అయితే మీకు పిక్స్ పెడుతున్నాను చూడండి. బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదండి, నీట్గా వచ్చినాయి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.